సామెతలు 12. భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు. భక్తి లేకుండా ఎవరు కూడా స్థిరపరచబడరు. భక్తిని వదిలిపెట్టి అక్రమంగా సంపాదించాలి, అబద్ధములు ఆడి సంపాదించాలి, మోసం చేసి సంపాదించాలి అని అనుకుంటారు. కానీ దానివల్ల వారు స్థిరపరచబడరు. మరి నీతిమంతుని వేరు కదలదు. భక్తిహీనుడు నీతిమంతుని కదిలించి దోచుకోవాలనుకుంటాడు. కానీ నీతిమంతునికి ఒక వేరు ఉంటుంది. ఆ వేరు చాలా గట్టిగా ఉంటుంది. ఆ వేరును ఏమి చేయలేదు. ఆ వేరు కదిలితేనే చెట్టు పడిపోతుంది. అని ఇక్కడ రాస్తున్నాడు. నీతిమంతుని వేరు కదలదు. నీతిమంతుని వేరు కదిలించలేరు. భక్తిహీనుడా, నీతిమంతుని వేరు నీవు కదిలించలేరు. ఇంకా ఏమవుతుంది? నీతిమంతుల వేరు ఇంకా చిగురిస్తుంది. నువ్వు కదిలించాలనుకుంటావు, కానీ వారి వేర్లు ఇంకా చిగురిస్తాయి. నీతిమంతుని వేరు కదలదు. నీతిమంతుని వేరు చిగుర్చును. నీతిమంతుని వేరు చిగుర్చును.